వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో ఘనంగా ఉగాది వేడుకలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. సత్య న్యూస్ కథనానికి భారీ స్పందనతో గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జనకు చెక్ పెట్టిన అధికారులు. వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకం. చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న పిన్నపురెడ్డి జాన్ రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటప్పల్ సేవ ఆధ్వర్యంలో చలివేంద్రం ఉగాది పచ్చడి పంపిణీ. దర్వేషిపురం అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులకు సన్మానం. కార్యనిర్వహణాధికారి అంబాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో సత్కారం. వడ్నాల శంకరయ్య మొదటి వర్ధంతి సందర్భంగా అల్పాహార వితరణ. మున్సిపల్ కార్మికులకు వస్త్రదానం. ఆలేరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ పిఈసి సమావేశం విజయవంతం. సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు. గూండాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి నూతన కమిటీ ఎన్నిక. నల్గొండ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాల శంకుస్థాపన. సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు. వివిధ రంగాలలో 27 మందికి ప్రదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్లా నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే తొలుత స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్లా ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే తొలుత స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన కాలమాన సూచిక అయిన పంచాంగానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిద్ధాంతులు ఈ ఏడాది ఫలితాలను, ఆదాయ వ్యాయాలను వివరించగా ఆయన ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలో నూతన సంవత్సర సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తి శ్రద్ధలతో పంచాంగాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట దేవస్థానం వారు నూతన సంవత్సర పంచాంగాన్ని అందజేసి ఆశీర్వచనం అందించారు. సుమంగళీర్యాద్యమస్మే దత్తాయాదాస్యం విపరీతనా ఇమం వస్త్రాని వివసావసాదే యువోరచ్ఛద్రావిరతమన్వృతాని విశ్వాదేన మిత్రా వరుణా సచేతే కాంబైం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్యేతిం ప్రజాన్ హస్తేన ఆశీర్వాచనం దద్యాత్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. యావదేవై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్ శ్రీలంకీర్తయేదేతా. నక్షత్రం 1వ పాదం మనకు అత్యధికమైనటువంటి లాభం. నిజానికైనా దానికి మించినటువంటి అంకె లేదుగా, కనుక 11 అనేటువంటి అత్యధికమైనటువంటిది. మేషరాశికి 11 ఆదాయము, వ్యయం వచ్చి 5. రాజ్యపూజ్యం, అవమానాలు. రాజ్యపూజ్యం అనేటువంటిది
ఇవి నిజానికి రాజకీయాలకు మామూలు ఇట్లాంటివి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. రాజ్యపూజ్యం 2, తర్వాత రాజ అవమానాలు 4. నిజానికి మంచి జరిగిన దగ్గర చెడు కూడా ఉంటుంది. చెడు గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. మంచి జరిగేది కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇతరులు కూడా దాన్ని చెడు ప్రభావంగా చూపిస్తారు. అది పెద్ద మనం పట్టించుకోవడం అవసరం లేదు. అలాగే వృషభ రాశి వారికి 5తోని భాగించగా మనకు 8వ యుగంలో మనం నడుస్తున్నాం. ఇప్పుడు దానికి 5 కాలాలుగా ఉంటాయి. సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, ఇదివత్సరం, అనువత్సరం. ఈ విధంగా ఈ ఉండేటువంటి సంవత్సరాలలో 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే బృహస్పతి. మనకు దీనికి రాజు ఎవరు అంటే బృహస్పతి. మనకు అత్యధికంగా మంచి అయినటువంటి సంపదలను, ఖనిజములను అన్ని కూడా అందిస్తాడు బృహస్పతి. అందులో విశేషంగా మనకు ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్యాలు, అవమానాలు 12 రాశులు మనకు ఉంటాయి. అంటే ఇందులో మనకు నక్షత్రాలు ఎన్ని? 27 నక్షత్రాలు. గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జన కొరకై కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్స్ వంటి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుండడంతో మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్త హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు ఫుల్, నివాస గృహాలకు నిల్ అనే కథనానికి స్పందించిన అధికారుల హుకుంతో వెంటనే అలర్ట్ అయిన గ్యాస్ ఏజెన్సీలు హడావుడిగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సముదాయాలలో డొమెస్టిక్ సిలిండర్లను మార్చి కమర్షియల్ సిలిండర్లను స్వయంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేశారని విశ్వసనీయ సమాచారం అందింది. గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జన కొరకే కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్ వంటి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుండడంతో మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్త హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు ఫుల్, నివాస గృహాలకు నిల్ అనే కథనానికి స్పందించిన అధికారుల హుకుంతో వెంటనే అలర్ట్ అయిన గ్యాస్ ఏజెన్సీలు హడావిడిగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సముదాయాలలో డొమెస్టిక్ సిలిండర్లను మార్చి కమర్షియల్ సిలిండర్లను స్వయంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేశారని విశ్వసనీయ సమాచారం అందింది. కానీ కమర్షియల్ అనుమతులు పొందని హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లను కూడా చట్టరీత్యా నేరమేనని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మార్చారు. కమర్షియల్ సిలిండర్లను కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే అందించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లో డొమెస్టిక్ సిలిండర్ల వాడకం పెరగడంతో ఎలాంటి బుకింగ్లు లేకుండానే గ్యాస్ ఏజెన్సీ వారు అధిక ధరలకు అక్రమ మార్గంలో గ్యాస్ సిలిండర్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వారి అక్రమార్జన కొరకు కృత్రిమ కొరతను సృష్టించి నివాస గృహాలకు సిలిండర్లు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ సరఫరాకు ముగింపు పలకాలని సంబంధిత శాఖ అధికారులు ప్రతి కస్టమర్ గ్యాస్ సిలిండర్ కొరకు చరవాణి ద్వారా బుకింగ్ చేసుకొని ఓటీపీ పొందిన వారికి మాత్రమే సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల గోదాం నుండి ఆటోల సహాయంతో నేరుగా గ్రామాలలోకి వెళ్లి ఇష్టారీతిగా సరఫరా చేసి డెలివరీ బాయ్స్కు చుక్కెదురైంది. గోదాం నుండి తీసుకెళ్తున్న ప్రతి సిలిండర్కు రసీదును పొంది ఏ కస్టమర్కు అందించాలో ముందుగానే రసీదును పొంది సరఫరా చేయవలసిన పరిస్థితి నెలకొనడంతో సిలిండర్ల అక్రమ సరఫరా ఆగిపోయింది. ఇదే విషయమై హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ వశిష్ఠను సత్య న్యూస్ వివరణ కోరగా గ్యాస్ సిలిండర్ల కొరకు బుకింగ్లు చేసి ఓటీపీలు పొందిన అనంతరం గ్యాస్ ఏజెన్సీలు తెలిపిన సంఖ్య ప్రకారమే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని, బుకింగ్లు లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేది లేదని నిలిపివేయడంతో నాంపల్లి మండల కేంద్రంలో ఒక ఏజెన్సీలో పూర్తిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవని తెలిపారు. ఇదే తంతు పక్క మండలాలలో సైతం కొనసాగుతుంది ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా గ్యాస్ ఏజెన్సీల వారు తప్పుడు మార్గాలను అవలంబించకుండా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లను అందించాలని ప్రజలు కోరుతున్నారు.
సిలిండర్లు చేసుకోకరా పచ్చిపడినప్పుడు కూలి వాళ్ళు వచ్చి నువ్వు ఏర్పించుకో కూడా మంచి కాదు రూపాయలు మాట్లాడి లాస్ట్ మంచి ఏర్పించి వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకమని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలో కొందరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకుని ఆ గొడవకు పార్టీ రంగును పులిమి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్న బీజేపీ నాయకులు అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకమని చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలలో కొందరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకొని ఈ గొడవలకు పార్టీ రంగును పులిమి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్న బీజేపీ నాయకుల అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలో కేసులు నమోదైన 16 మందిలో 12 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీకి బదనాం చేయడానికి ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 వ్యక్తులకు కూడా గాయాలయ్యాయని, అదేవిధంగా ఒక దళిత యువకుని కూడా దూషించి దాడి చేసిన నేటికి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా చెండూరు మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన తుమ్మలపల్లి జాతర బ్రహ్మోత్సవాలలో ఒక జూదం ఆటలో జరిగిన తగాదాలు చిలికి గాలివానగా మారి పరస్పరం 15వ తారీఖున చెండూరు పట్టణ కేంద్రంలో దాడులు జరుపుకోగా
వాటికి పార్టీ రంగులు పులిమి రాజకీయం చేయడం సమంజసం కాదని, అంతేకాకుండా బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, చెండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న, కౌన్సిలర్లు కటకం రమేష్, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మేందర్, కల్లెట్ల మారయ్య, శేఖర్, మల్లేష్, బ్రహ్మం, వెంకన్న, ఇరిగి వెంకటేశం, కృష్ణారెడ్డి, లతీఫ్, ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు చెప్పిన విధంగా మన 15వ తారీఖు ఆదివారం రోజు 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది చండూరు కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా ఈ ఫోన్ల వాట్సాప్లో అయితేంది, తర్వాత ఫేస్బుక్లో అయితేంది, ఇది అల్చర్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పేదంటే దోటి కిరణ్ అనే వ్యక్తి వాస్తవంగా ఓ ఇసుక మాఫియా. ఆయన ట్రాక్టర్ ఉండి ఇసుక కొట్టి చండూరులో అంతా ప్రతి ఒక్కరికి తెలుసు, పోలీసు వాళ్ళు కూడా తెలుసు. అతను పోలీసు వాళ్ళు నా చేతుల్లో ఉర్రు, నేను వాళ్ళకు మామూలు ఇస్తున్నా, పోలీస్ స్టేషన్ నా చేతిలో ఉన్నది అని చెప్పి బజార్లలో ఆడాడ విర్రవీగి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్లో మన 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన దాంట్లో 4 కాంగ్రెస్ కార్యకర్తలు, కతిమ 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ 16 మంది అటు ఉన్న బీజేపీ వర్గానికి వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి. ఇది దాదాపు నెల 2 నుంచి చండూరు ప్రతి ఒక్కరు అనుకుంటారు వీళ్ళ మధ్యలో ఏదో ఒక ఘర్షణ అవుతుంది, ఇది ఎప్పుడు పంచాయతీ అవుతుంది, ఇది మామూలుగా చర్చ జరిగింది. మొన్న జరిగిన తుమ్మలపల్లి జాతరలో కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాయరాజకాయ అనే ఒక ఆట అనేది, అంటే మామూలుగా డబ్బులతో ఆట ఆడేది పెట్టారు. ఆ డబ్బుల ఆటలో ఇదే దోటి కిరణ్ అనే వ్యక్తిపై డబ్బులు పెట్టి 400 రూపాయలు దాని మీద వేస్తే ఆ డబ్బులు రాలేకుంటే అతను ఆట పెట్టిన వ్యక్తి తీసుకుంటే అతన్ని బలవంతంగా కొట్టి డబ్బులు గుచ్చుకోవడం జరిగింది. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా కూడా పోవడం జరిగింది. ఈ పంచాయతీలని వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకొని మన ఆదివారం రోజు ఏదో కొట్టుకుంటే దాని మీద బీజేపీలకు ఏం లేక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారం ఉంది, రాజగోపాల్ సారు ఎమ్మెల్యేగా ఉండు, ఇక్కడ చైర్మన్ కూడా శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బాగానే చేయాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగం చేస్తున్నారు. నేను చెప్పేది అంటే గంగినమోరెడ్డి తర్వాత వషీద్ రెడ్డి చెప్పేది అంటే గంగినమోరెడ్డి సార్ ఒక్కసారి చేయండి, ఈ మునుగోడుకు నియోజకవర్గానికి నువ్వు పట్టే చీడ పురుగును ఇలా దరిద్ర బీజేపీ పార్టీ ఎదుగు తెలియదంటే గంగినమోరెడ్డి పుణ్యాన్ని బీజేపీ కార్యకర్తలు మాకు చెప్తూ వాస్తవంగా ఇంతకుముందు 2 పర్యాలు ఆయన వాడితే 12,000 14,000 ఓట్లు వచ్చిన వ్యక్తి ఆయన. ఇలా ఇదే రాజగోపాల్ సారు బై ఎలక్షన్ పడితే దరిదాపు గెలుపుకు వచ్చిండు, అయితే నైతికంగా గెలుస్తానికి వచ్చిండు. అల్లా సార్ ఓడిపోతానికి కూడా కారణం కూడా గంగిరి మనోహర్ రెడ్డి వ్యక్తి. ఇంకా ఎన్నొద్దులు ఇలా మునుగోడులు ఇలా దరిద్రం ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎంత నష్టం చేస్తామని చెప్పి మనోహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఈ సంఘటన ఆదివారం రోజు జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇందులో 16 మందిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు రిమాండ్ పంపించడం జరిగింది. 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మరి 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీపై చెడు ప్రచారం చేస్తూ బీజేపీ వాళ్ళు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చేసి వారు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవకు. ఈ గొడవ కేవలం వ్యక్తిగత కారణాలు. ఈరోజు దోటి కిరణ్ మిగతా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంత సర్కిల్ మొత్తం కూడా వచ్చేసి ఆ గొడవలకు కారణమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన 1వ వార్డులో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దాడులకు కూడుకుంటుందని తెలియజేస్తున్నారు. ఆయన తరపున మా పార్టీ తరపున 1వ వార్డులో పోటీ చేసింది కల్లెట్ల మారయ్య. ఈరోజు కల్లెట్ల చంద్రకళ మారయ్య పేరు ఎక్కడన్నా వస్తుందా? ఆయన ఎక్కడన్నా ఈ గొడవలకు ఉసుగొలిపినట్టు ఎవరన్నా మాట్లాడారా? మరి ఇంతో అంత ప్రభావం ఉండాలంటే ఆ కల్లెట్ల చంద్రకళ మారయ్యది ఉండాలి. ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడ లేదు. ఆయన యొక్క ప్రభావం లేదు కాబట్టి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది ఈ గొడవకని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ గొడవలో ఉన్నటువంటి 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇందులో చూడండి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు సమక్షంలో ఈ ఫోటో ఒకసారి చూడండి. గత నెల 15 రోజుల కింద దిగినటువంటి ఫోటో ఇది.
ఇందులోనే ఆ 12 మంది ఇందులో ఉంటారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు? ఏ ఒక్క నాయకుడన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవలో పాల్గొన్నారని నిన్న బీజేపీ వాళ్ళు అన్నారా? అంటే బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం ఉంది, అక్రమ పొత్తులు ఉన్నాయి బీజేపీకి బీఆర్ఎస్కు. ఆ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయాలనుకున్నారు, కానీ పోటీ చేయలే. అంతెందుకు, నేను 6వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేశాను. 6వ వార్డులో నన్ను ఎదుర్కొనడానికి దమ్ము లేని బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే కోడి శ్రీనివాస్ని కాంగ్రెస్కి వెళ్ళి ఓడగించవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టారు, కోమటి సత్యనారాయణ. కానీ ఆయన బీజేపీకి వెళ్ళి పెట్టారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టారు. కానీ అక్కడ అత్యధిక మెజార్టీలో చండూరులోనే అత్యధిక మెజార్టీ 485 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి చండూరుకు వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. చండూరులో కోడి బ్రదర్స్ని బొందబెట్టాలి, మునుగోడు నియోజకవర్గంలో కానివ్వండి ఉండడని మరి మా అబ్బాయిని అనవసరంగా కొట్టి అంగి చింపి మరి మా అబ్బాయి పోయి ఎస్ యాక్ట్ కింద కేసు పెట్టినా కూడా పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఎస్ఐ గారు సిఐ గారు మరి వివరిస్తున్నారు. ఒక తండ్రిగా మేము ఇక్కడ వచ్చి ఒక 20 ఏళ్ళు ఏ గొడవలకు పోలేదు. మా అబ్బాయి కూడా అది డీసీఎం తోలుకుంటాడు. ఆల్రెడీ వచ్చి డీసీఎం తోలుకొని వచ్చి అమ్మాదానం ఆ హోటల్ కాడికి వచ్చానంటే ఒక దుర్గమాత అప్పుడు అక్కడ పోయి దుర్గమాతను నిర్వహించినప్పుడు ఆ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ పోతాడు. ఫ్రెండ్ సర్కిల్ ఉండండి, అరే ఈడు కూడా వాడే లంచోడక తక్కువ జాతి పోనివి, నువ్వు మాకు చెప్పొద్దంతో అయినా అవరా అని వచ్చి నిలబడ మావాడిని దనదాన కొడితే వాడు దెబ్బలకు తట్టుకోలేక స్టేషన్ కాడికి వచ్చి పిటిషన్ ఇద్దామని వస్తే ఆ పిటిషన్ కూడా తీసుకోలేదు. మరి చైర్మన్ గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, కోడిగిరాణ గారికి, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నా వందనం అన్న. అట్నే మీ మీడియా మిత్రులకు, చండూరు ప్రజలందరికీ నా వందనం. ఎందుకంటే తక్కువ జాతిని చూయించి కొట్టి ఇట్లనే కేసు పెట్టుకోకుండా వాపస్ చేస్తే రేపన్నాడు నేను రోడ్డు మీద బతున్నాం, మా పిల్లగాడు కూడా పని చేసుకుంటేనే మేము పూట గడుస్తుంది. కాబట్టి తక్షణమే మా పిటిషన్ కూడా తీసుకొని మరి వాళ్ళ మీద కూడా కేసు చేయాలని ఒక తండ్రిగా మీ అందరి తరఫున, ప్రజల తరఫున ఎస్ఐ గారు సిఆర్ గారిని వేడుకుంటున్నాం. ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో నల్గొండ కేంద్రంలోని చెర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటుందని, రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో నల్గొండ కేంద్రంలోని చెర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటుందని, రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని తెలియజేశారు. మతాలకు అతీతంగా రంజాన్ పండుగను అందరూ శాంతియుత వాతావరణాలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ ఎండి సాదిక్, వైస్ ప్రెసిడెంట్ ఎంఏ హమీద్, ఎంఏ అజీం, హమీద్, గులాం అహ్మద్, పి సతీష్ రెడ్డి, యాదగిరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. मुक़द्दस महीना हमें अता फरमाया। ऐ अल्लाह इस मुबारक महीने की अल्लाह सआदतों से अल्लाह हम सबको नवाज दीजिए मौला। ऐ अल्लाह इस महीने के अंदर तेरी रहमतें बरकतें हम पर नाजिल होती रही। ऐ अल्लाह हम लोगों ने अल्लाह रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल ख़ासिरीन। रब्बना वजअलना मुस्लिमैन लक व मिन ज़ुर्रिय्यतिना उम्मतन मुस्लिमतन लक व अरिना मनासिकना व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। रब्बना व हब लना मिन अज़वाजिना व ज़ुर्रिय्यातिना क़ुर्रता अअयुन वजअलना लिल-मुत्तक़ीना इमामा। अल्लाहुम्मा हासिबना हिसाबन
और इज्जत की रोटी मुकद्दर फरमा। ऐ अल्लाह तमाम परेशानियों, मुसीबतों, आफतों, बलाओं, बीमारियों से अल्लाह हमारी हिफाजत फरमा। ऐ अल्लाह हर किस्म के मुख्तलिफ अमराज से, मुख्तलिफ बीमारियों से, बुरे खात्मे से, बुरे हादसात से अल्लाह हमारी हिफाजत फरमा। ऐ अल्लाह तमाम परेशानियों, आफतों, बलाओं, मुसीबतों से अल्लाह हमारी हिफाजत फरमा। ऐ अल्लाह मिल्लत इस्लामिया की हिफाजत फरमा। मसाजिद व मकातिब, मदारिस व दीनी संस्थाओं की, दीनी तंजीमों की, दीनी शख्सियात की हिफाजत फरमा। ऐ अल्लाह सारे आलम में కాంగ్రెస్లో మంచి పదవి ప్రవర్తించాలని చెప్పి ఇదే స్నేహం భావం ఇక ముందు కూడా కొనసాగాలని మనం కలిసి ఉండాలని ఇక్కడ రంజాన్ పర్వదిన సందర్భంగా చర్లపల్లి ఉమ్మడి గ్రామంలో 2 మసీదులో ఉన్న ముస్లిం సోదరులందరికీ ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులకు అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం అంటే సరే ఒక పూట ఉండేది కాదు. ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏం తినకుండా చాలా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో వారు ఉపవాసం ఉంటున్న తీరును మనం అభినందించాల్సిన విషయం. అదేవిధంగా ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఉన్న గ్రామాలలో మన తండ్రుల నుంచి తాతల నుంచి మనం కలిసి ఉన్న భావాన్ని రేపు భవిష్యత్తు తరాలకు కూడా మతాలు కుటుంబం వరకే, గడప లోపల వరకే, సమాజంలో మనంతా మానవులంతా ఒకటే ఉండాలని ప్రతి సంవత్సరం ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ముస్లిం సోదరుడికి రాజకీయాలకు సంబంధం లేదు. అందరూ పార్టీ అనేది పార్టీకి సంబంధం లేకుండా నా వ్యక్తిగతంగా ఇక్కడున్న సుమారు 70% కుటుంబాలు నా చిన్ననాటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగిన మా కుటుంబాలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఇంత నిష్ఠ నియమాలతో చేస్తున్న వీరందరికీ మరొకసారి రంజాన్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత, ముఖ్యంగా యువత తప్పుదారి పట్టకుండా మసీదుకి వచ్చి నమాజ్ చేసి, మసీదుకైనా గుడికి, తెలుగు హిందువులు గుడికి వెళ్ళినా, ముస్లింలు మసీదుకి వెళ్ళినా వాళ్ళు ఒక పద్ధతిగా సమాజం బాగు కోసం నిష్ఠ నియమాలతో నిజాయితీగా సమాజంలో నిజాయితీగా మెలిగే విధంగా ఉంటారు కనుక ముస్లిం సోదరులందరూ కొంతమంది తప్పుదారి బట్టి మసీదుకు రాని వారు కూడా వారిని మసీదు తీసుకొచ్చి నమాజ్ చేయించి భవిష్యత్ తరాలకు మంచి మార్గాన్ని నడిపించే విధంగా అల్లా కృప అందరిపై ఉండే విధంగా చూడాలని కోరుకుంటూ, అదే నల్గొండ నియోజకవర్గంలో ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే వారి సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మా మంత్రి గారు కూడా వారందరినీ గౌరవిస్తారు. అదేవిధంగా వారి మార్గంలోనే మేము కూడా ముస్లింల అభ్యున్నత కోసం పోరాడతాం. ఇక్కడ ఎలాంటి వాళ్ళకు అవసరాలు ఉన్నా నిత్యం వాళ్ళ అవసరాల కోసం మా వంతు సాయం సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. रिश्ता है कि कांग्रेस गवर्नमेंट में हमारे मुस्लिम माइनॉरिटियों को हिफाजत करते हुए, सावधानी देते हुए आ रही है। इसलिए जान रेड्डी साहब को बहुत शुक्रिया अदा करते हैं और उनकी तरक्की के लिए हम सब अल्लाह से दुआ करते हैं। शुक्रिया। आज गफुरिया मस्जिद में इफ्तारी दावत हो रही है। श्री जान रेड्डी साहब ने इफ्तारी दावत को यहाँ पे इंतज़ाम किया है। हमारा जान रेड्डी साहब का
ये रिश्ता अपने वो सालों से है। हर बार हर रमज़ान को इफ्तारी दावत देते हैं और हमारे मुसलमान माइनॉरिटी भाइयों से రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు 14వ వార్డు ఇన్ఛార్జిగా మన జాన్ రెడ్డి అన్న గారు, ఆయన ఎప్పటి నుంచో ఈ అభిమానం ప్రేమ అనేది ఉన్నది అతనికి మా పట్ల. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మనకు సహకరిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి రంజాన్ పండుగ రోజు కూడా కొద్దిగా ఆలస్యమైందని సాయంత్రం ఫోన్ చెప్పారు. అట్లేం లేదు, ఇంతకుముందు ఎప్పుడైనా ముందుగానే దావతు ఫస్టే జాన్ రెడ్డి అన్న గారు పెట్టించేది మన మస్జిద్లో 14వ వార్డు ఇన్ఛార్జిగా. అయితే మన ఎలక్షన్లో కూడా చాలా అసలు మన కార్పొరేటర్గా మన శేఖర్ అన్న ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ మన జాన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు ఈ వార్డులో. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో స్వర్గీయ చింతల వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి శ్వేత సౌజన్యంతో ఉగాది పర్వదినం రోజున చౌటుపల్ మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ ముందర చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ మరియు సిఐ మన్మథ కుమార్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటప్పల్ సేవ ఆధ్వర్యంలో స్వర్గీయ చింతల వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి శ్వేత సౌజన్యంతో ఉగాది పర్వదినం రోజున చౌటప్పల్ మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ ముందర చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగదాల పావని రమేష్ మరియు సిఐ మన్మథ కుమార్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించి ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది దినం అనునది సృష్టి ఆదికి జగతి పుట్టుకకు గుర్తు. ఉగాది రోజున మనలోనున్న 6 జతల గుణములకు ప్రతీకగా 6 రుచులున్న చెట్ల పూతల పచ్చడిని సేవించడం వల్ల జీర్ణాశయంలోని జటాగ్నిలో కాల్చివేసినట్లు 6 జతల గుణములు కర్మలను తలలోని జ్ఞానాగ్నితో కాల్చివేస్తాయని అన్నారు. షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిలాగే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను జయ అపజయాలను స్వీకరిస్తూ ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతోటి కొత్త విజయాలను సాధించాలని, ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపే ఆరంభం కావాలని అన్నారు. మొదటగా ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పాక చిరంజీవి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసాచారి, ట్రస్ట్ చైర్మన్ దాచపల్లి ప్రకాష్, కార్యదర్శి మొగదాల రమేష్, కోశాధికారి గోషిక కరుణాకర్, క్లబ్ అధ్యక్షులు ధీరందాసు జగన్నాథ్, కార్యదర్శి అత్తాహర్ పాషా, కోశాధికారి సిల్వేరు మంగయ్య, ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, చింతల ప్రభాకర్ రెడ్డి, కామిశెట్టి చంద్రశేఖర్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, గోపకోని లక్ష్మణ్, దాచపల్లి శ్రీనివాస్, వేముల నరసింహ, చింతల తిరుమల రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణచారి, ప్రతాప్ రెడ్డి పాల్గొనడం జరిగింది. కనగల్ మండల పరిధిలోని ప్రముఖ దేవాలయాల్లో దర్వేష్పురం స్టేజి వద్ద వెలసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఒకటి. ఇట్టి శ్రీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి ఆలయ అర్చకులందరికీ శాలువాలతో పండిత సత్కారం చేశారు. ఆ తరువాత ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. కనగల్ మండల పరిధిలోని ప్రముఖ దేవాలయాల్లో దర్వేషిపురం స్టేజ్ వద్ద వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఒకటి. ఇట్టి శ్రీ అమ్మవారి దేవాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సరము ఉగాది పండగ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అంబాటి నాగిరెడ్డి ఆలయ అర్చకులందరికీ శాలువాలతో పండిత సత్కారం చేసినారు. ఆ తర్వాత ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ అమ్మవారిని పండుగ రోజు కావున భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. నూతన వాహనాలకి పూజ జరిపించారు. దర్శనం చేసుకున్న భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందచేసి తీర్థ ప్రసాదం అందచేశారు. ఆలయ అర్చకులు
భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రీ హెచ్ శ్రావణ్ కుమార్ చార్యులు, జి ఉమా మహేశ్వరరావు, జి దామోదర్ రావు, సిహెచ్ శ్రీనివాస్ చారి, సిహెచ్ ఫణికుమారాచార్యులు, పి నాగరాజు, సిహెచ్ అన్వయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కుసం ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మేడం ఉన్నాడు సాయంత్రం ఉన్నాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట పట్టణంలోని స్థానిక మార్కెట్ రోడ్ నందు బాటసారులకు ప్రజలకు వడ్నాల శంకరయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిన్న కుమారుడు వడ్నాల నాగరాజు ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహార వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 47వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ కీర్తిశేషులైన తండ్రి జ్ఞాపకార్థం అభాగ్యులకు, నిరుపేదలకు అల్పాహారం నిర్వహించడం ఎంతో పుణ్యమన్నారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక మార్కెట్ రోడ్డు నందు బాటసార్లకు ప్రజలకు వడ్నాల శంకరయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిన్న కుమారుడు వడ్నాల నాగరాజు ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహార వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 47వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ కీర్తిశేషులైన తండ్రి జ్ఞాపకార్థం అభాగ్యులకు, నిరుపేదలకు అల్పాహారం నిర్వహించడం ఎంతో పుణ్యమని, పేదవాడి ఆకలి తీర్చడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుండాలని తెలియజేశారు. 16, 44, 47 వార్డులో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు 30 మందికి వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్, 44వ వార్డు కౌన్సిలర్ గుణకంటి హేమ సతీష్, శ్రీరంగరాము, యమ సంతోష్, పిడమర్తి ఉపేందర్, పిల్లల నాగరాజు, శంకర్ శెట్టి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
లైన్ లైన్ అంతే మూత పెట్టు ముందు ముందు వెనక లైన్ రెడ్డి తీసుకుంటావా రెడ్డి తీసుకుంటావా అవతల నుంచి రా పెట్టు పెట్టు కొంచెం పెట్టు అవతల అలా మీరు కూడా అడి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరు యూనియన్ కార్యాలయంలో ఆలేరు బ్రాంచ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ ఏలేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ సెక్రటరీ పి రవీందర్, ఏడీఎస్ అధ్యక్షులు చిలుకు స్వామి పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే మధుర్ యూనియన్ కార్యాలయంలో ఆలేరు బ్రాంచ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ ఏలేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ సెక్రటరీ పి రవీందర్, ఏడీఎస్ అధ్యక్షులు చిలుకుస్వామి పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య సూచనలు చేశారు. కార్మికుల హక్కులను కాపాడడంలో మా యూనియన్ ఎప్పటికీ ముందుంటుందని అన్నారు. రైల్వే ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన హక్కులను సాధించేందుకు యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశం విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వేణుగోపాల్, వైస్ చైర్మన్, అసిస్టెంట్ సెక్రటరీలు జె స్వర్ణలత, బి రవికిరణ్, శ్రీధర్, తిరుపతి, ప్రవీణ్, రమేష్, మహేందర్, మహిళా ఉద్యోగులు సరిత, రాజ్యలక్ష్మి, హేమలత, రవలి, ప్రతిభ, సరిత, వర్కింగ్ కమిటీ మెంబర్స్ పరశురాములు, వెంకటేష్, శ్రీకాంత్, రాజు, మల్లేష్, బ్రాంచ్ లెవెల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బెటర్ బెడ్ షీట్ వేసుకొని కొంచెం దగ్గర. యాక్చువల్గా మనం చేసే పని పైన మనం చేసే ప్రతి ఎంప్లాయీ దగ్గర 100 రూపాయల మెంబర్షిప్ తీసుకుంటున్నాం. కొందరు తెలిసి తెలియక కొంతమంది మన తోటి మిత్రులు మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ ఇస్తున్నారు 2 lakhs రూపీస్ ఒక ఎంప్లాయీ చనిపోతే యాక్సిడెంట్ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనేకమైన ఆరోపణలు మన ఈ మధ్యలో కూడా చేయడం జరిగింది. కారణం కామ్రేడ్స్ అందరూ కూడా దయచేసి గమనించండి, 100 రూపాయల మెంబర్షిప్ ఉంటే ఇదే మన డిఎస్ఆర్ ఎన్ని చోట్లకు వెళ్ళి 2 లక్షల రూపాయలని కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఏ విధంగా ఆదుకున్నాడో ప్రతి ఒక్కటి సోషల్ మీడియా విధంగా మనం చూస్తున్నాం. మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఆలేరు బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి వారి ఆహ్వానం మేరకు నేను మరియు నాతో పాటు మన డివిజనల్ సహచరుడు కామ్రేడ్ చిలుకు స్వామి గారు ఇక్కడికి హాజరు కావడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఈరోజు రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మరి గత సంవత్సరం 2025-26 సంవత్సరంలో రైల్వే మన మజ్దూర్ యూనియన్ చేసిన కృషి ఫలితంగా సాధించిన విజయాల గురించి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక రైల్వే కార్మికుల సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ సెక్షన్లో ఆలేరు సెక్షన్లో మరి డబుల్ పెట్రోల్మెంట్ సమస్య, అదేవిధంగా 12 గంటల పని విధానం నుంచి 8 గంటల పని విధానం రోస్టర్ గురించి, అదేవిధంగా రైల్వే క్వార్టర్స్ యొక్క రిపేర్స్ గురించి, మరి మహిళా ఉద్యోగులు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి అనేక రిపేర్స్ విషయంలో కానివ్వండి, వాష్రూమ్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి యూనియన్ దృష్టికి మన స్థానిక నాయకులు డివిజన్ నాయకులకి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆలేరు బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి అనేక రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మరి అతి త్వరలోనే సాధ్యమైనంత ఎక్కువగా మరి ఈ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సమావేశంలో మరి సిసిఎస్ ప్రెసిడెంట్ గారు కామ్రేడ్ చిలుకు స్వామి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనేక సిసిఎస్లో మరి గత సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు, మరి కొత్త మేనేజ్మెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, షేర్ హోల్డర్స్ కోసం జరుగుతున్నటువంటి ఇంకా రాబోయేటువంటి లాభాలు, రాబోయేటువంటి సంవత్సరంలో కూడా మరి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి షేర్ హోల్డర్స్కి మరింత లాభాన్ని చేకూర్చేటట్టుగా ఆయన ఈరోజు అనేక ఎంప్లాయీస్ ముందు కూడా చర్చించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆలేరు బ్రాంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి సమావేశంలో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ రథసారథి కామ్రేడ్ రవీంద్ర సార్ గారి నాయకత్వంలో మరి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై మరి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్లో విజిట్ చేసుకుంటూ మరి ఎలక్షన్లే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకొని మరి యొక్క కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క షేర్స్ కోసం మరి భవిష్యత్ కార్యాచరణ మరి ఈరోజు రైల్వే అనేది చాలా రకంగా ప్రైవేటీకరణ జరుగుతున్నది. మరి ఏ విధంగా మరి ఎదుర్కోవాలా, మరి అదేవిధంగా గవర్నమెంట్ వివిధ రకాలైన కార్మిక చట్టాలను కూడా తీసుకొస్తున్నది. మరి వాటన్నిటిని ఎదుర్కొంటూ మరి భావి తరాలకు, భవిష్యత్ తరాలకు, రాబోయే తరాలకు మరి రైల్వేని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మరి అదే క్రమంలో ఈరోజు ఆలేరులో మరి సమావేశానికి రావడం జరిగింది. మరి ఎలక్షన్ అయిపోయినా కూడా వారి సమస్యలు తెలుసుకొని మరింత వాళ్ళ యొక్క భవిష్యత్తును, మరి కార్మికుల యొక్క భవిష్యత్తును, మరి ఈరోజు రైల్వేలో మరి ట్రైన్లు కూడా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో మరి ట్రైన్ వెలుగిన వెళ్తున్నాయి. మరి ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో దృష్ట్యా మరి ఇక్కడ ఆలేరుకు రావడం జరిగింది. మరి రాబోయే రోజులలో మజ్దూర్ యూనియన్ నాయకత్వము కార్మికులకు అండదండగా ఉంటుందని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ కార్యక్రమం నిర్వహించారు.
పురోహితులు వేణుగోపాలాచార్యులు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా పరాభవనామ సంవత్సరంలో ఏ పంటలు అధికంగా పండుతాయి, ఏ కార్తీలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని వ్యక్తుల ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు వేణుగోపాలాచార్యులు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా పరాభవనామ సంవత్సరంలో ఏ పంటలు అధికంగా పండుతాయి, ఏ కార్తీలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని వ్యక్తుల ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు. దేవాలయ కార్యనిర్వాహక అధ్యక్షులు జాలిగామ చలపతిరావు మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామి కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయని మార్చి 25, 2026 బుధవారం నుండి మార్చి 27 శుక్రవారం రోజున 12 గంటలకు సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఉంటుందని, మార్చి 29 ఆదివారం వరకు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురాంతర వివాహాలు అధికంగా ఉండవు. తెల్లని ధాన్యములు, తెల్లని భూములు విశేషంగా ఫలించును. జనులకు భయము అధికము, తుఫానుగాలు వీసును. ధాన్య జాతులు ఫలించును. రస వస్తువులకు ధర అధికము. దేశమంతటా దృష్టి తూర్పు సముద్ర తీర ప్రాంతాలకు మధ్యదేశము, దక్కన పీఠభూమి ప్రాంతాలకు మంచి వర్షములు కురియు. వర్షములు అధికంగా ఉండడం చేత కలరా వ్యాధులు ప్రబలము. వరదలచే పంటలు నశించును. పశువులకు గడ్డి నీరు సమృద్ధిగా లభించును. ముఖ్య నాయకులకు గంటకాలం. ఆహార ధాన్యము, అపర ధాన్యములు, బియ్యం, ఉప్పు, శనగలు, పంచదార, బెల్లం, చెరుకు, కర్పూరము, అదరు, చంద్రనము, చేపలు, సన్నటి రసములు, తేనె, కళ్ళు, ప్రత్తి, చర్మము, సిమెంట్ రేకులు, పెట్రోలు, కిరసనాయిలు, బంగారము, వెండి, గరుడ పచ్చ రాళ్ళు, ముత్యములు, శంఖములు, మణులు, తగరము, రబ్బరు, గంధక ద్రవ్యాలు, పశ్చాత్తమైన గురుమౌఢ్యం దోషం. గురుమౌఢ్యం 4 రోజుల పాటు. ఈ సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ అష్టమి సోమవారం తేదీ 3/2026 బుధవారం సప్తమి తిథి సాయంత్రం 7:30 శ్రీ విశ్వసేనారాధన, పుణ్యాహవాసనము, పృథ్వీకరణము, రక్షాబంధనము. ఆదాయం వచ్చినంతే వస్తుంది కానీ మాట్లాడాలి. డ్యాస్ ప్రత్యేకంగా పెట్టిస్తున్నాం. ఆల్రెడీ డ్యాస్ కట్టడానికి మాట్లాడినాం. పైన 20 మంది పడతారు, దాంట్లో కూడా 50 మంది సుమారుగా పడతారు. అది తర్వాత ఇక్కడ టికెట్లు పెట్టడం అది తక్కువ అవుతుంది. వివరంగా ఏ రోజు ఏది అని చెప్పి చెప్పారు. మళ్ళీ వార్తను కూడా చెప్పిస్తాం. కాబట్టి అందరి సహకారంతో నేను ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అనేది చూస్తున్నా, కానీ ఎలాంటి భేదాభిప్రాయం లేదు. హైదరాబాద్ వాసులు అయితే బంధువర్గం అయితే అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి నాకు ఎలాంటి అయ్యో ఏదో బాధ అవుతుందని తెలియదు. ఇంకా కూడా రాను ఘనంగా జరిపిస్తానని చెప్పి నేను ఇది చేస్తున్నాను. ఒకవేళ స్థలం చాలదు అంటే హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చేంజ్ చేద్దామంటే అందరం నిర్ణయం మీద అది చేద్దాం. ఒకటే మా రైతుల పక్షాన మా రాముల వారి నమ్మకం ఏంటంటే మాకు ఎలాంటి గాలి వానలు రాకుండా, రాళ్ళ వానలు రాకుండా ఉంటాయి. కాబట్టి మా రాముల వారు అంతా నిష్ఠతోని మేము కళ్యాణం జరిపిస్తున్నాము. కాబట్టి సీతారామపురం గ్రామానికి దూరం నుండి కూడా వచ్చే బంధుమిత్రులకు, వేరే గ్రామాల నుండి వచ్చేటోళ్ళకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే
శ్రీరాఘవం దశరథాత్మకమప్రమేయం సీతాపతం రఘుకులాం వేరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచ వినాశకరం నమామి. సీతారాంపురం గ్రామం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. నా పేరు ప్రతాపురం వేణుగోపాలాచార్యులు. ఈ దేవాలయం అర్చకుడిని. గ్రామస్తులందరికీ మరియు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించినటువంటి పత్రికను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు మా గ్రామంలో ఈ నెల 25వ తారీఖు బుధవారం ప్రారంభమై 29వ తారీఖు ఆదివారం నాడు సంపూర్ణమవుతాయి. ఇందులో భాగంగా 27వ తారీఖు శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ గ్రామంలోని భక్తులందరూ మరియు చుట్టుపక్కల ఉన్న వారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. మరియు ఈ గ్రామంలో ఈ శ్రీరామనవమి ఈ కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది. ఒక జాతరలాగా జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన నిర్మాణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య, ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. కమిటీ అధ్యక్షులుగా రొయ్యల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఆవుల సాయి తేజని నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన నిర్మాణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య, ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. కమిటీ పదవులను కింది విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ వివరాలు: అధ్యక్షుడు రొయ్యల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఆవుల సాయి తేజ, ఉపాధ్యక్షులు సుధాగాని హరికృష్ణ, వల్లాల రామ్మూర్తి, అనపర్తి ప్రమోష్, కోశాధికారి కొడపర్తి శేఖర్, సహాయ కార్యదర్శి శివకుమార్, ప్రచార కార్యదర్శులు పబ్బతి మధుసూదన్ రెడ్డి, శ్రీరాములు, ఉదయ్, కార్యవర్గ సభ్యులు దేవనబోయిన మల్లేష్, బంగారాజు, సోమన్న, సుధాగాని యాదగిరి, దేవనబోయిన కుమార్. సమావేశంలో పాల్గొన్న సభ్యులు విగ్రహ నిర్మాణానికి గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. నేను ఒక 33 సంవత్సరాల నుంచి ఇక్కడ పౌరోహిత కార్యక్రమాలను ఊళ్ళో పరిస్థితులు చూస్తున్నా. ఎక్కడ కార్యక్రమం అయినా కూడా మీరు అనుకోవచ్చు, ఊళ్ళో చాటింపు చేయిస్తున్నారు, విషయం తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడా ముందుకు సాగడం లేదు. మన ఊరు విషయంలో చాలా విషయాల్లో మీరు మొన్న ప్రతిష్ట విషయం మీ కొందరికి యువకులు బాధాకరంగా అనిపించవచ్చు. నాకు కూడా అర్థమైంది, నా దృష్టి కూడా వచ్చింది, నాకు తెలిసింది. ప్రతిష్ట అనేది 3 సంవత్సరాలు వాయిదా పడింది. 3 సంవత్సరాలు వాయిదా పడిన ప్రతిష్ట కార్యక్రమాన్ని అక్కడ కూర్చున్నాక ఏ కమిటీ వేయకుండా చేసినటువంటి కార్యక్రమం అది. ఎవరికి బాధ్యత తెలియదు. కాకుండా ఆ రోజు ఏం చేశారంటే అక్కడ కూర్చున్న వాళ్ళకు వచ్చినటువంటి యువకులు ఉన్నారు. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరా చెప్పండి? ప్రతిష్టలో యూత్లో కనీసం 3, 4, 5 అన్న లేరా? మరి యూత్ లేదనే ప్రశ్న అనేది మీరు అనొద్దు. ఒకటి. రెండోటి ఏంటంటే మీరు ప్రతిష్ట కార్యక్రమం మొత్తంలో చాటింపు చేయించిండ్రు, ఊళ్ళందరూ తెలిసిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిండ్రు. వాట్సాప్ గ్రూప్లో రకరకాలుగా వచ్చినాయి. అది సెకండ్ ఆప్షన్. తర్వాత కార్యక్రమంలో ఖర్చుకు విషయంలో వచ్చే వరకు మన ఊళ్ళో జరిగే కార్యక్రమం స్పందన ఏ ఊర్లో ఎక్కడ జరగలేదు. ఆ విధంగా డబ్బులు సమకూర్చినాయి. మామూలుగా సమకూర్చలేదు, చాలా అద్భుతంగా సమకూర్చినాయి. అది కూడా ఎవరింటికి పోయి ఎవరిని అడగకుండా వచ్చిన పైసలు అవి 90%. మిగతా 10% స్వచ్ఛందంగా నేను ఇస్తా అని కొందరు ఇచ్చారు. కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకోటి, అంత పెద్ద కార్యక్రమంలో ఏ ఒక్క 40 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా బరువులు మోయలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఆ బరువులు ఎలా మోయగలిగారు? అదొకటి. వచ్చిన వాళ్ళు చేశారు.
వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు. మనసులో ఉండే ఏమైనా ఉంటే సంశయాలు ఉంటే తొలగించుకోండి. తర్వాత కార్యక్రమంలో మిగిలిన కార్యక్రమం అందరూ డబ్బులు కొన్ని మిగిలిన ఏం చేయాలంటే ఎక్కడ పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టినా కూడా గొడవలు అయితే అని ఉద్దేశంగానే 2 గుళ్ళకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం నిర్మాణ కార్యక్రమాలు లోపాలు ఉన్నాయి. లోపాలు సరిదిద్దామన్న ఆ ఉన్నటువంటి 20 మంది 30 మందితోనే నిర్మాణం జరిగింది. తర్వాత మొత్తం అయిపోయినాక లెక్కల విషయంలో వచ్చే వరకు విషయం అందరి చాటింపు చేసి చెప్పడం జరిగింది, రాలేదు ఎవరికి. తర్వాత కూడా 2-3 సార్లు శ్రీను కృష్ణాకరు ఇద్దరు కలిసి సర్పంచ్ గారి, అప్పుడు సర్పంచ్ లేడు, తర్వాత సర్పంచ్ గారు ఎలక్ట్ అయ్యారు, వారు గొప్ప చెప్తే గ్రామస్తులందరికీ చెప్తారనే ఉద్దేశంగానే ఆ లెక్కలు ఇప్పటికీ క్లియర్ ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు చెప్పడానికి సిద్ధం. రెండోది ముఖ్యం పెట్టింది, ఇక నుంచి జరిగే కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా యువకులు ఒకరికొక అంటే పర్సనల్గా నాకు ఫోన్ చేయలేదు అనుకోకుండా గ్రామంలో ఒక గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెండోది చాటింపు జరుగుతుంది, అది గ్రామ సాంప్రదాయం కాబట్టి ఈ 2 విని మాత్రమే మనం స్వచ్ఛందంగా పాల్గొనాలి. అది సహజం. మేము పురోహితం చేస్తున్నా కూడా కార్యక్రమం ఉంటే మేము ఎన్ని పనులు వదులుకున్నా కూడా గ్రామ కార్యక్రమం దగ్గర ఉంటున్నాము. కాకుండా ఆ సమయానికి రెడీ అయిందంటేనే పోతున్నాము. అంటే ఆ విధంగా అందరం చేద్దాం. దయచేసి ఏమన్నా మనసులో ఆవేశాలు ఉంటే ఇక నుంచి తగ్గించుకోండి. జరిగిన ఏమన్నా ఉంటే ఎక్కడ జరిగితే మీ దృష్టికి వస్తే చెప్పండి, సరిదిద్దుకుందాము. ఇప్పుడు ఇంకోటి శివాజీ గురించి అయితే గ్రామంలో ఒక మంచి స్థలం సెలెక్ట్ చేయండి. రెండోది ఇంకోటి కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావాలంటే దీనికి దాతలు అవసరం. దాతలు అంటే బాగా డబ్బులు ఇచ్చి 1 లక్ష ఇస్తాను, 50 ఇస్తాను, 20 ఇస్తారు. అలా కాకుండా ఇంటికి 1000, 2000, 3000 వసూలు చేయండి. అందరినీ ఇన్వాల్వ్ చేయండి. నా అభిప్రాయం. పైసలు ఎక్కించేవాడు వద్దు, ఇయ్యలేని వాడు ఎంత తీసుకున్నాం. మొత్తం ఎంత ఫండ్ కావాలంటే అంత అయిపోయినాక అప్పుడు మళ్ళీ వేరే మార్గాలు వెతుకుదాం. అది నా అభిప్రాయం మాత్రమే. అది నచ్చితే అందరు ఆమోదం ఉంటాయి. ఎందుకంటే ఆయన పైసలు ఎక్కించాడు కాబట్టి ఆయన పేరు ముందు పెట్టాలి. ఈయన పైసలు ఇవ్వలేడు కాబట్టి ఈయన పేరు అసలే ఉండదు. ఎందుకంటే మనకు శివాజీ అనేటువంటి వాడు మన సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి వారసత్వము. ఆయన పోరాడిన యోధుడు కాబట్టి ఆయనకు అందరికీ స్ఫూర్తి అయినట్టు. ఆయన వెనుక ఉన్న వాళ్ళమే మన జాతి. కాబట్టి దానికి నా అభిప్రాయంగా నేను చెప్పాను. దయచేసి మరొకసారి ఏంటంటే అందరికీ యువకులు అందరూ కూడా ఏంటంటే మీరు ముఖ్యంగా ఒక 15 నుంచి 20 మందితో కమిటీ వేయండి. ఈ కమిటీలో కూడా 20 కాదు 30 మంది వేసినా కూడా దాంట్లో 5 విభాగాలు చేయండి. 5 విభాగాలు గ్రామంలో జరిగే కార్యక్రమాలలో వాళ్ళందరూ ముందుండి నిలబడాలి. దేవాలయ కార్యక్రమాలు ఒకరు చేయాలి, స్వచ్ఛంద కార్యక్రమాలు ఒకరు చేయాలంటే, ఇంకా వేరే విద్యా సంస్థ స్కూల్కి సంబంధించినటువంటి అవి కార్యక్రమాలు అందరు విభాగాలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇంకోటి మీ సమయాల్లో 5 కనీసం 3 పాల్గొంటారనే ఉద్దేశం. ఎందుకంటే పర్సనల్ కార్యక్రమాలు అందరికీ ఉంటాయి. ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడానికి మీ వెనకాల సహకారం అందించడానికి అయితే ఎల్లవేళలా నేనైతే సిద్ధంగా ఉంటాను. మన విషయాలు ఏంటంటే ఇక్కడ పిలిచిన ప్రబోధులు ఏంటంటే ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపిద్దామని గుండాలు అన్ని ఊర్లలో ఉంది, మన ఊర్లో కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఇలా తీసుకొచ్చినందుకు అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో బాగా ఈ ఒక్కరోజు వరకే మాట్లాడి రేపు నేను హైదరాబాద్ ఉంటా లేకపోతే నేను ఎక్కడో ఉంటా అనేది కాదు. ఈ సంకల్పం అనేది అయిపోయేదాకా, ఎస్టాబ్లిష్ నిలబడేదాకా, దాని తర్వాత ఫర్దర్ కార్యక్రమాలు ఏం చేయాలని కార్యక్రమాలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. మన ఊర్లో ప్రతి ఒక్క దైవ కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ అందరు పాల్గొనాలి. ఇప్పుడు నేనేదో చెప్పినా డబ్బు కొట్టించినా రావాలని కాదు, నీలో ఉండాలి, నీ దైవభక్తి ఉండాలి, నీలో సేవ చేసే గుణం ఉండాలి. అప్పుడు మాత్రం ఏ కార్యక్రమం చేసినా మన సక్సెస్ అయితే మన ముందు పోతాం, మన ఊరు కూడా డెవలప్ అయింది. మన యొక్క విషయం కాదు, మన ఊర్లో జరిగే ఎలాంటి అరాచకాలైన అన్నింటి మన ఒక్కరి ఈ స్పిరిట్ అనేది ఈ రోజు ఈ ఉగాది రోజు ఇప్పుడే కాదు, ఈ ఎల్లవేళ ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు సహకారం కావాలి. ఊరు డెవలప్మెంట్ ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నేను ఎక్కడ చేయాలి, సర్పంచ్ చేయాలి, లేకపోతే సర్పంచ్ చేయాలి, లేకపోతే ఇంకో అధికారులు చేయాలి అనేది కాదు. ప్రతి ఒక్కరి సంకల్పం ఉంటే మాత్రం మన ఊరిని డెవలప్ చేసుకోవచ్చు, మన ఆదర్శ గ్రామంగా చేసుకోవచ్చు. ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి, నాకు తెలియకపోవచ్చు. అన్ని విధాలుగా వెనుక బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియకపోవచ్చు. అది కూడా మీరు ఏమైనా సలహా అంటే మేము తీసుకుంటాం. మేమేమైనా తప్పుదో పట్టిస్తున్నాం అంటే మీరు కూడా మాట చెప్పండి, ఇట్లా జరుగుతుందనే విషయం. మా బ్యాక్ ఎండ్ తెలియదు కదా, నేను ముందు పోతా ఉంటే ఏమందంటే వెనకంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు కదా. కొన్ని విషయాలు జరగకుండా చూడలే. అలాంటి విషయాలు అంటే నా దృష్టి తీసుకురండి, నేను కూడా దానికి ముందు మీ యొక్క కోరికలు ముందు తీసుకుపోతా. అదేవిధంగా ప్రతి ఒక్కరు సహకారం చేయండి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ కూడా నా వంతు సహకారం చేస్తా.
నేను ఆర్థికంగా సహాయం చేస్తా, మన ఊళ్ళో ప్రతి సేవా కార్యక్రమం కానీ అందరు ముందు ఉండండి. నాకు చెప్పలేదు శంకర్ చెప్పిండు, లేకపోతే ప్రకాష్ చెప్పిండు, సూర్య చెప్పిండు, లేకపోతే రామచంద్ర చెప్పిండు, ఇది అందరూ అనకుండా ప్రతి ఒక్క మన ఇంటి కార్యక్రమం లెక్కన చేసుకుందాం. ఇదేదో సర్పంచ్ చేస్తున్నాడు డబ్బు ఆయన చేసుకుని పోవని అనేది కాదు. మొన్న ఒక శివరాత్రి రోజు దేవుని సాగం అవ్వడానికి ఎవరు డబ్బు కొట్టిస్తాం, ముందు బిఫోర్ అందరూ గురించి వాళ్ళని కొట్టిస్తాం, అయినా కానీ ఎవరు రాలేదు. అలాంటి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి అలాంటి ముందు డబ్బు కొట్టిస్తాం, కానీ మనందరూ దైవాన భక్తి అనేది ఉంటే ఆడికి వచ్చి సేవ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. నేను ఒక్కరినే చేయాలి లేకపోతే ఇంకోళ్ళు చేయాలని కాదు. అందరు దయచేసి అందరూ ఇలాంటి కార్యక్రమం ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి గుడిలకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు హాజరై అమ్మల దయ వల్ల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి గుడిలకు గురువారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు హాజరై అమ్మల దయ వల్ల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తులను సత్కరించడం చాలా సంతోషదాయకమని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సత్య న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతరం వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో గల ప్రతిభావంతులను ఎన్నుకొని వారిని సత్య న్యూస్ ఆధ్వర్యంలో సత్కరించడం సంతోషమని అన్నారు. నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమం నిర్వహిస్తూ అందరినీ చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వ్యక్తులను సత్కరించడం చాలా సంతోషదాయకమని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సత్య న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతరం వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో గల ప్రతిభావంతులను ఎన్నుకొని వారిని సత్య న్యూస్ ఆధ్వర్యంలో సత్కరించడం సంతోషదాయకమని తెలిపారు. నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తూ అందరినీ చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిజంలో ఉంటూ అన్ని రంగాలను ఒకతాటిపైకి తెచ్చి సత్కరించడం సంతోషదాయకమన్నారు. నల్గొండ డివిజన్ డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్య న్యూస్కి అభినందనలు తెలిపారు. సత్య న్యూస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం, బతుకమ్మ ఉత్సవాలు, ముగ్గుల పోటీలు లాంటి కార్యక్రమాలతో పాటు ఉగాది పురస్కారాలు చేయడం సంతోషదాయకమని నల్గొండ జిల్లా అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ అభినయ నృత్యాలయం ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేశారు. వేద పండితులు వేదాంతం ఆధ్వర్యంలో ఉగాది విశిష్టత గురించి తెలియజేసి పంచాంగ వివరాలు తెలిపారు. అనంతరం సత్య న్యూస్ ఆధ్వర్యంలో విభిన్న రంగాలలో నిపుణులైన 27 మందికి ఉగాది పురస్కారాలను ఆహ్వానితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య న్యూస్ ఛానల్ టీం పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళు చెట్టు నాటుతారు, ఇచ్చిన వాళ్ళు నాటుతారు. మనం చూద్దాం, నెక్స్ట్ ఇయర్కి అబ్జర్వ్ చేద్దాం. మనం ఇక్కడ మీ అందరూ సాక్షిభూతులు. తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళని ఛానల్లో కూడా బంధిస్తున్నారు. ఎవరు ఎక్కువ చెట్టు నాటుతారో చూద్దాం. ఈరోజు మనందరికీ తెలుసు, సత్య న్యూస్ ఛానల్ గారి ఆధ్వర్యంలో, విజయ్ గారి ఆధ్వర్యంలో సమాజంలో ఎందరో మహానుభావులు అందరికి కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా అందులో కొందరికి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నందుకు సత్య ఛానల్ అధిపతి విజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా అవార్డులు అందుకుంటున్నటువంటి పుర ప్రముఖులకు, వివిధ రంగాలకు సంబంధించిన
ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మీ అందరికీ కూడా ఈ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ రుగ్మతలు ఏంటంటే ఒకరి పట్ల ద్వేషం కావచ్చు, లేకపోతే అన్యాయం, ఆగ్రహం, ఇట్లాంటి చాలా చెడులు సమాజంలో ఉన్నాయి, వ్యక్తిగతంగా వ్యక్తుల్లో కూడా ఉన్నాయి. వాటన్నిటికీ పరాభావం కలిగేటట్టుగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ అదేవిధంగా పురస్కార గ్రహీతం మరియు నల్గొండ పట్టణ ప్రజలందరికీ మరియు ప్రియమైన చిన్నారులు కూడా కార్యక్రమం చాలా చక్కగా చేశారు. అందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారం. మనము గతంలో ఉగాది సందర్భంగా మనకు శ్రీమంతరం సంబంధించిన ఉగాది పురస్కారం చూస్తున్నాము. వాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు సెలక్షన్ ఏ విధంగా చేశారో నాకు తెలియదు. అందులో కమిటీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దల వైపు ఉండేటువంటి వాళ్ళు తీసుకున్న కమిటీ చేస్తే అన్ని రంగాల వాళ్ళు వస్తాయి. నేను ఉద్యోగస్తులు కూడా చేయాలని కోరుకుంటున్నా. ఉద్యోగస్తులు రకరకాల ఫీల్డ్లలో వాళ్ళు కూడా నాకు 26 ర్యాంక్ 15 ఆగస్టు ఏ విధంగా అయితే వాళ్ళని గుర్తిస్తారో అదేవిధంగా మనం కూడా పురస్కారంలో దీన్ని కూడా చేస్తే ఒకరిద్దరిని మామూలు మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఉద్యోగాన్ని మంచిగా ప్రతిభావంతంగా నిర్వర్తించడానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యాన్ని న్యూస్ ఛానల్ విజయ్ గారికి మరియు వారి టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు ప్రతి ఇయర్ చేస్తున్నారు. అట్లాగే ఇంకా ముందు భవిష్యత్తులో కూడా అందరినీ గుర్తించి మంచి చేయాలని, ఇలాంటి పురస్కారాలు చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడ స్టేజీ పైన ఉన్నటువంటి అమిత్ రెడ్డి గారికి మరియు మన శివరాం రెడ్డి గారికి, విజయ్ గారికి, నా ముందున్న మిగతా అందరికీ పురస్కారాలు అందుకుంటున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు జరగాలని కోరు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్టలో ఘనంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సత్య న్యూస్ కథనానికి భారీ స్పందనతో గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జనకు చెక్ పెట్టిన అధికారులు. వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకం, చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న పిన్నపురెడ్డి జాన్ రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటప్పల్ సేవా ఆధ్వర్యంలో చలివేంద్రం ఉగాది పచ్చడి పంపిణీ. దర్వేషిపురం అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులకు సన్మానం. కార్యనిర్వహణాధికారి అంబాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో సత్కారం. వడ్నాల శంకరయ్య మొదటి వర్ధంతి సందర్భంగా అల్పాహార వితరణ, మున్సిపల్ కార్మికులకు వస్త్రదానం. ఆలేరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ టీఈసీ సమావేశం విజయవంతం. సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు. గుండాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి నూతన కమిటీ ఎన్నిక. నల్గొండ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి
తల్లి ముత్యాలమ్మ తల్లి ఆలయాల శంకుస్థాపన. సత్యాన్యూస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు వివిధ రంగాలలో 27 మందికి ప్రదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.